దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారండి? మళ్ళీ చాలా కాలం తర్వాత అరుణోదయ దర్శనం అనే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఉన్నారు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని వాక్యంలో నుంచి ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, ఆలకించండి. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. చాలా అద్భుతమైన మాట, ఆదరణకరమైన మాట, మేలుకరమైన మాట. దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవిస్తున్న మనకు ఏదో ఒక సందర్భంలో దుఃఖము, విచారము, లేదంటే ఇలా అనేక రకాలైన, ఇంకా చెప్పాలంటే అనారోగ్యం అనే సమస్య చేత, అప్పులు అనే సమస్య చేత, పిల్లల మాట వినట్లేదని, అలాగే ఎంత పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తున్న వ్యవసాయంలో సరైన ప్రతిఫలాలు చూడలేక, అలాగే మంచి మంచి చదువులు చదువుకున్న ఇలా జాబ్స్ లేకుండా బాధపడుతున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఇలా అనేక మంది అనేక రకాలైన సమస్యల చేత బాధపడుతున్నప్పటికీ దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దుఃఖమును తొలగిస్తాడు. ఆయన దుఃఖమును తొలగించడమే కాకుండా దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇస్తాడంట. విచారమునకు ప్రతిగా ఆయన ఆనందమునిచ్చే దేవుడని ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడండి. దేవుని బిడలారా, వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఎలాంటి దుఃఖం ఉంది అంటే దేనిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు? దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయాన్ని బట్టి నువ్వు విచారపడుతున్నావు? నువ్వు ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నా, నువ్వు ఏ విషయాన్ని బట్టి విచారము కలిగి ఉన్నా, నా దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఈ వీడియోని చూస్తున్న వారు క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు. నేను దేవుని ప్రేమను బట్టి ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నానండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అండి. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఖచ్చితంగా ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. నువ్వు క్రైస్తవుడువైనా క్రైస్తవేతరుడువైనా యేసయ్య నాకు సహాయం చేయవా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ దుఃఖమును తొలగిస్తాడు, నీ విచారమును కొట్టివేస్తాడు. ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని సమాధానాన్ని దేవుడు నీకు సమృద్ధిగా కలుగజేస్తాడండి. అటు రీతిగా యేసయ్య నా బాధను తొలగించవా, యేసయ్య నా దుఃఖాన్ని తొలగించవా, యేసయ్య నా విచారమును కొట్టివేయవా అని చిన్న ప్రార్థన చేయండి చాలు. నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు రీతిగా నా దేవుడు మీ జీవితాల్లో ఏ విషయాన్ని బట్టి దుఃఖపడుతున్నారో, మీ జీవితాల్లో ఏ విచారం బట్టి మీరు బాధపడుతున్నారో ఆ విచారమును, ఆ బాధను కొట్టివేసి మీకు సంతోషాన్ని, సమాధానాన్ని కలుగజేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకోసం చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం ఎంతమంది అయితే అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి జీవితాలు అద్భుతాలు జరిగించండి. ఏ విషయాన్ని బట్టి వారు దుఃఖపడుతున్నారో, ఏ విషయాన్ని బట్టి వారు విచారము కలిగి ఉన్నారో ఆ దుఃఖమును, ఆ విచారమును కొట్టివేసి వారికి సంతోషమును, ఆనందమును కలగజేయండి ప్రభా. చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారాలు చేస్తున్న వారిని దీవించండి, రైతులు నాయన ఎవరైతే వ్యవసాయం చేస్తున్న వ్యవసాయాన్ని దీవించండి ప్రభా. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్న వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. కార్యక్రమాన్ని చూస్తున్న వారి జీవితంలో అరుణోదయ దర్శనముగా మీరు వారి జీవితంలో అయా నాయన మీరు ఉండి అద్భుతాలు జరిగించమని, ఈ యొక్క వర్తమానాన్ని వీడియోని చూసిన వారందరి జీవితాల్లో అద్భుతాలు జరిగేలాగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.